హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాట్స్ గర్ల్ విని. ఇప్పుడు హైదరాబాద్లో నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుందని అయితే అందరికీ తెలుసు కదా. దానికి వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ అంటే ఒక్కొక్కరికి 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఫోన్పేలు ఇవన్నీ కాకుండా క్యాష్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి మేము ఇద్దరం కలిసి నుమాయిష్లోకి ఎంటర్ అయ్యాము. మొత్తం సప్త సాగరాలు దాటి రీచ్ అయినట్టుగా ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉందండి. సో ఆ ట్రాఫిక్ దాటుకొని మేము వెళ్ళి పార్క్ చేయడానికని వెళ్తే అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ ఓన్లీ ఉమెన్స్ డే అంట. అయిపోయింది. సో తేజ రావడానికి వీల్లేదు. సో నేను అండ్ తేజ వాళ్ళ కజిన్ అనితక్క మేము ఇద్దరమే ఉన్నాము. సో రిటర్న్ వెళ్ళిపోదాంలే, ఇంకొకసారి వద్దాం అనుకున్నాం. కానీ సరే ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ ఎందుకు, ఒకసారి వెళ్ళేసి చూసి రండిలే పర్లేదు అని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నారు. సో నేను ఇంకా అక్క ఇద్దరం కలిసి లోపలికైతే వచ్చాము. సో ఆ డేట్స్ ఏంటో చూసుకోండి కొంచెం, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కానీ అక్కడ ఆ రోజు ఉమెన్స్కి సంబంధించిన డే, ఓన్లీ ఉమెన్స్ స్పెషల్ అని చెప్పేసరికి బిస్కెట్ అయిపోయింది. సో మీరు కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు అవేంటో చూసుకొని మేబీ గూగుల్లో అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో చూసి వెళ్ళండి. మోస్ట్లీ ఈ 45 డేస్ ఆఫ్ ఎగ్జిబిషన్లో ఓన్లీ ఒక్కరోజే ఉండొచ్చు. అది కూడా మేము వెళ్ళిన రోజే పడింది అనుకోకుండా. ఇంతకుముందు అయితే ఒక 2-3 డేస్ అలా ఉండేదంట. కానీ మొత్తం మీద ఈసారి ఇలా జరిగిపోయింది. సో మొత్తానికి మేము ఎంటర్ అయితే అయ్యాము. ఇంకా చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి, అసలు ఏమన్నా తీసుకోవచ్చా అని. బడ్జెట్ అయితే బాగానే పెట్టుకొని వెళ్ళాను. సో నాకు బాగానే బడ్జెట్ ఉంది, ఏదన్నా తీసుకుందామని చూస్తున్నా కానీ ఏది అవసరం లేదో తెలియట్లేదు. అండ్ ఇక్కడ షాపింగ్ చేయాలి అనుకున్నా, బార్గెన్ చేయాలి అనుకున్నా మంచిగా హిందీ వచ్చి ఉండాలి. హిందీ వస్తే క్రేజీగా బార్గెన్ చేస్తున్నారు. రాకుండా ఏం చేయాలో తెలియకపోతే మాత్రం వాడు చెప్పినట్టే తీసుకోవాలి, లేదంటే పక్కన పెట్టేసి వచ్చేసేయాలి అన్నట్టుంది పరిస్థితి. సో మొత్తానికి చూడడానికి బాగున్నాయి, కానీ ఇవన్నీ అవసరం లేదేమో అనిపించి నేను ఆపేశాను. సో మోస్ట్లీ నేను హోమ్ డెకార్ రిలేటెడ్ తీసుకుందాం అనుకున్నాను, ఫ్లవర్ వైజెస్ తీసుకుందాం అనుకున్నాను బాగుంటే కనుక. బట్ చూడ్డానికైతే అన్నీ బాగున్నాయి, కానీ తీసుకుందామని చూసి ఇది అవసరమా, నిజంగా అవసరం లేదు కదా అని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను. నాలో ఈ స్కిల్ ఉందని నాకు ఇప్పుడే తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఏది చూస్తే అది కావాలంటే కావాలి అనేదాన్ని. ఇప్పుడు అవసరమో లేదో చూసుకొని మరి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయాం కదా, అందుకని అవసరమైతేనే తీసుకుందాంలే అన్నట్టుగా చూస్తూ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఈ టీ, కాఫీ, షుగర్ అని ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేయగానే అంత క్వాలిటీ లేదనిపించింది లోపల. ఎందుకంటే ఎయిర్ టైట్ లిడ్ ఇచ్చారు, కానీ ఎయిర్ టైట్ లిడ్కు ఉన్నటువంటి రబ్బర్ అనేది స్టాండర్డ్గా లేదు. సో మొత్తం ఇప్పటి వరకు సెరామిక్ అవన్నీ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి వుడ్ రిలేటెడ్ చూద్దాం. చెక్కతో చేసినవన్నీ, ఇవన్నీ కూడా మంచిగా చేతికి బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్వి, మసాజింగ్ టూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటితో మనకి అంతగా అవసరం లేదులే అన్న ఊరుకున్నాము. కానీ ప్రైస్ అడిగితే మాత్రం వాసిపోతున్నాయి ఇక్కడ. సో ఒక్కొక్కటి చిన్న టూల్ అయినా కానీ 1000 రూపీస్, 1200 రూపీస్ అలా చెప్తున్నారు. ఇక్కడ చెక్కతో చేసినటువంటి మిర్రర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే మాత్రం. సో మొత్తానికి అలాగా విండో షాపింగ్ లాగా చేసుకుంటూ ఏమేమి ఉన్నాయి అసలు అని చూసుకుంటూ వచ్చాను. తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. సో అది మిస్ చేయకుండా చూడండి. సో మొత్తానికి ఈ నుమాయిష్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయనే చూపిస్తాను. ఇక్కడ స్పైస్ ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒకటి తీసుకుందాంలే ఖచ్చితంగా అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, బాగున్నాయి. చిన్నవి అయితే 1, 2, 3 కదా పడతాయి, కొంచెం పెద్ద తీసుకుందాము అన్నట్టుగా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, అదైతే తీసానండి. ఇది ఒక్కొక్కటి ఎంత చెప్పాడు తెలుసా, 1800 రూపీస్ చెప్పాడు. 1800 రూపీస్ పెట్టి ఇప్పుడు అర్జెంటుగా స్పైస్ ర్యాక్ తీసుకోవాల్సిన పనిలేదులే, తగ్గించేస్తాడేమో అని చెప్పేసి 800కి ఇమ్మని అడిగాం. కుదరదన్నాడు. చెప్పాను కదా, హిందీ వస్తే మాత్రం క్రేజీగా బార్గెన్ చేసేయచ్చు ఇక్కడ. కానీ అప్పటికి కూడా అవసరం లేదులే అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర స్పైస్ ర్యాక్ డిఫరెంట్గా వేరేది ఉంది. సో ఇది వద్దులే అనేసి చూద్దాం, ఇంకా వేరే షాప్కి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాం. కానీ ఈ పీస్ అనేది ఇంకా సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాంటి చిన్న గిన్నెలతో కనిపించలేదు, అవసరం లేదులే అనిపించింది. ఇవి వచ్చేసి కోస్టర్స్ అనమాట. సో ఈ కోస్టర్స్ అంటే తెలుసు కదా, వేడివేడిగా పాలు కానీ కాఫీ ఆర్ టీ ఏది పెట్టుకోవాలన్నా వేడి వస్తువుల కింద పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఫోన్ స్టాండ్, చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది సేమ్. సో అలాగా ఆల్మోస్ట్ విండో షాపింగే చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వుడ్ స్టోర్లో.
ఇది ఎందుకు వాడతారు మేబీ నాకు కూడా అంతగా తెలియలేదు. మేబీ కొంచెం కుకింగ్‌ని బాగా ఇన్నోవేటివ్‌గా అండ్ సూపర్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్స్ అండ్ ప్లేట్స్ లాగా అనిపించాయి ట్రేస్ అవన్నీ. సో మొత్తానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకమాల మిర్రర్స్ ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి, ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. సో వుడెన్ రిలేటెడ్వి బాగానే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వస్తూ ఉంటే బయట ఇది పెన్ అనమాట. సో డిఫరెంట్‌గా చిన్నప్పుడు గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఏది వస్తే చాలు అదే కావాలి, అదే అని కొనిపించుకునేదాన్ని నేనైతే. ఇట్లా మ్యాజిక్ పెన్స్ కానీ, జీబూంబా పెన్సిల్ ఉండేది కదా, అది కొనిపించుకునేదాన్ని. అలా ఏదైనా సరే అండి, ఏదైనా మనకు షాప్‌లో కానీ ఏదైనా కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా కనిపించిందంటే అది కావాల్సిందే అని కూర్చునేదాన్ని. మా డాడీ కొనిచ్చేవాళ్ళు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు రోజులు గుర్తొచ్చాయి నాకైతే. సో చూడ్డానికైతే బాగున్నాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మనకు పెద్దగా అవసరం లేదులే అనేసి వీటిని కూడా జస్ట్ చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతాయి. సో అంత అవసరం లేదులే ఇప్పుడు అనుకున్నాం. ఈ మ్యాగ్నెట్స్ చూసారా, ఇప్పటికి కూడా ఆ పీస్ నా దగ్గర ఉంది. కానీ ఇక్కడ క్వాలిటీ లేవు, చాలా సన్నగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి. బట్ నా దగ్గర ఉన్నది కొంచెం ఇంతకుముందు మనకు వాడేవాళ్ళం కదా, సౌండ్ వస్తూ ఉండేవి మనం ఎగరేస్తే. సో అట్లా ఉండేది. సో తిరిగినంత తిరిగాంలే, ఒకసారి మనం కొంచెం సేపు ఏమైనా తిందామని చెప్పేసి స్వీట్ కార్న్, మసాలా కార్న్ అంతా అవైలబుల్గా ఉంటే అక్కడైతే ఆగాము తినడానికి. చెప్పాను కదా మేమిద్దరమే, సరిపోయింది. మా ఇద్దరికి హిందీ రాదు. మా మమ్మీ అంటూ ఉండిద్ది అనమాట, హైదరాబాద్లో ఉంటూ అసలు హిందీ నేర్చుకోకపోవడం ఏంటి, నువ్వు ఈసారి వచ్చేసరికల్లా హిందీ నేర్చుకొని రావాలి అని చెప్పిద్ది. సో హిందీ కూడా వస్తే ఎంత ఉపయోగం అనేది నాకు ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు అర్థమైద్ది. నాకు బేసిక్గా వచ్చు హిందీ, ఎవరైనా మాట్లాడితే అది అర్థం చేసుకుంటా. కానీ ఇంకో ఈ టైప్ ఆఫ్ బార్గైన్లోకి వెళ్ళి కూర్చొని కన్వర్జేషన్స్ పెట్టాలి అంటే అంత హిందీ అయితే రాదు. సో ఖచ్చితంగా ఈసారి ట్రై చేద్దాం నేర్చుకోవడానికి. ఇట్లా ట్రైన్ ఉందన్నమాట, తిరగలేని వాళ్ళందరూ కూడా అట్లా చక్కగా దాంట్లో ఉండి చూసుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోతూ ఉంటారు. క్వాలిటీ లేదమ్మా. అక్కడ ఆన్ స్పాట్ నా మాట వినిపించిందా మీకు? ఇదేదో బాగుంది కదా, బాక్స్ కైండ్ ఆఫ్ బ్యాగ్ అని చెప్పి డిఫరెంట్గా ఉందని ఇలా పట్టుకొని చూస్తే పూర్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ అండి అది. ये कितना भैया? ये वाला 650. 650 అది మ్యాటర్. ఆ బ్యాగ్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఎంత ఒక్క 300 అట్లా ఏమైనా ఉంటుందేమో అన్నట్టుగా ఇదంతా ప్రైస్ అని అడిగా. ఒకవేళ 300 అని చెప్పుంటే మాత్రం నేను తీసేసుకునేదాన్ని. బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ రేట్ అడిగితే 650 అన్నాడు. బా అవసరమా అనిపించింది. ఎందుకంటే నా దగ్గర మంచి మంచి బ్యాగ్స్ ఉన్నాయి, మా అక్క తెచ్చిన బ్యాగ్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ బ్రాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అవన్నీ వేసుకొని తిరగకపోతే ఇది కొనుక్కున్నానంటే నా పని అయిపోయినట్టే. సో అంత బ్యాగ్ ఫ్యాన్ కూడా కాదు కాబట్టి అట్లా వదిలేయాల్సి వచ్చింది బాగున్నా కూడా. అండ్ బయటకు వచ్చాక చిన్న చిన్న క్యూట్గా అనిపించింది కదా అని చెప్పి ఇది పట్టుకొని చూస్తే ఇది కూడా కొంచెం అంతగా అనిపించలేదు. మనకి ఏదో ఒక రోజు ఇరిగిపోయిద్ది అన్నట్టే ఉంది. సో అంతేలే, ఎగ్జిబిషన్కి వచ్చాక మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇంక అన్నీ కూడా సూపర్ టాప్ నాచ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇంకా అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఏమేమి స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి. మొత్తానికి మాకు మోస్ట్లీ రాజస్థాన్ రిలేటెడ్ చెప్పులు అండ్ బ్లాంకెట్స్ ఈ స్టాల్సే మొత్తం నిండిపోయాయి. అండ్ చూస్తూ ఉండగా ఇలా మోదక్ మోల్డ్స్ ఉన్నాయి. నేను మోదక్లు ఏమి ఎక్కువ చేసుకోను కదా, సో జస్ట్ చూసేసా ఏమేమి అవైలబుల్గా ఉంటే పనికొచ్చేవని చూపిద్దాంలే అని చెప్పేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతుంటే ఈ బల్లి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. చిన్నప్పుడైతే మేము స్కూల్లో ఇట్లా ఒక బల్లిని తీసుకొచ్చి ఎవరూ తెలియకుండా ఎవరు చూడలేదులే అని చెప్పి ఇట్లా వేసేసి చాలా యాక్ట్ చేసేవాళ్ళం, తడిపించేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొచ్చాయి. సో ఈ స్నేక్స్ ఇవన్నీ కూడా చిన్నగా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి. ఇంతకుముందు అందరం కూడా ఇవే చేసేవాళ్ళం. ట్యూషన్స్కి వెళ్ళినా కానీ, స్కూల్స్లోకి వెళ్ళినా కానీ ఇలా సైలెంట్గా వేసేసి ఏం తెలియనట్టు ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళందరూ దడుచుకునేవాళ్ళు. సో మొత్తానికి ఎప్పుడో ఒకసారి టీచర్స్కి దొరికితే వాళ్ళు తీసేసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అది సోప్ టిష్యూస్ కైండ్ ఆఫ్ అనమాట. అవి కొంచెం హ్యాండ్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి
ఎప్పుడైనా ట్రావెలింగ్లో వాటికి వీటికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, మగ్ షేప్లో ఉన్నటువంటి షార్ప్నర్ అనమాట. ఇవన్నీ రకరకాలు కూడా అన్నీ నేను చిన్నప్పుడే వాడేశాను. సో అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇవన్నీ వాడాం కదా చిన్నప్పుడు అనుకుంటా. ఇదంతా ఒక మిర్రర్ కైండ్ ఆఫ్. సో మొత్తానికి నడుచుకుంటూ వెళ్తే ఇలాగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది. నా చెక్ లిస్ట్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవాలి ఖచ్చితంగా, ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ అనుకొని వెళ్ళాను నేను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకసారి పట్టుకొని క్వాలిటీ చూస్తే ఇది స్టీల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ అన్నట్టుగా అనిపించింది. ఏదో అన్నీ తీసేసుకుందాం అనుకున్నాను కానీ నాకు నచ్చినట్టుగా అనిపించలేదు. సో ఇది కూడా అక్కడ పెట్టేశాను. ఏదో ఒక రోజు పాడైపోయే వాటికంటే కొంచెం పనికొచ్చేవి తీసుకుందాం కదా. ఉమెన్స్ స్పెషల్ అన్నా కదా, కూర్చోబెట్టి ఉమెన్స్ అందరిని, లేడీస్ అందరిని కూర్చోబెట్టి ఏవో స్కిట్లు వేస్తుంటే వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా మేము ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయిందిలే తిరిగాము. వాటర్ అవుతున్నాయి బాగా, కార్లోనే ఉండిపోయింది బాటిల్. సో ఇక్కడికి వచ్చేసి బాదం పాలు తీసుకున్నాము. సో మొత్తానికి చివరి హాఫ్ అన్ అవర్ ఉందనంగా జెంట్స్ని అలో చేశారు. ఇంకా చూసుకోండి, వచ్చిన హాఫ్ అన్ అవర్లో ఇంకా క్లోజ్ చేసేస్తారనమాట. ఈ హాఫ్ అన్ అవర్ అంతా ఏం పట్టిద్దంటే ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ ఏ షాప్ దగ్గర ఉన్నాను, నేను ఆ షాప్ దగ్గర ఉన్నాను. అందరు జెంట్స్ పరిస్థితి ఇదే. వాళ్ళందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి మేము ల్యాండ్ మార్క్స్ చెప్పుకొని వెళ్ళి కలిసేలోపు ఒక 20 minutes అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి ఫిష్ స్టాల్ అనమాట. ఇవన్నీ కూడా ఫైటర్ ఫిషెస్ అంటారు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనము ఇప్పుడు రోడ్ సైడ్ చూసినా కానీ పక్కన ఇలా బాటిల్స్ పెట్టి చిన్న చిన్న పాట్స్ పెట్టి అమ్మేస్తున్నారు కదా, కానీ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు నుమాయిష్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచి కలెక్షన్ బాగుంది పెంచుకుందాము అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను ఈ ఫైటర్ ఫిష్ వచ్చేసి చిన్నప్పుడు మా కజిన్ దగ్గర చూశాను, చాలా డిఫరెంట్గా ఉండేది అనిపించింది. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ మంచి మంచి కలర్స్లో ఇవన్నీ పెట్టారు. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి అడిగాము 4 years అని చెప్పారు. ఈ ఫిషెస్ 4 years ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే కొన్నిటికి 3 months, కొన్నిటికి 4 months, 6 months అట్లా ఉంటాయంట. సో మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు 2-3 days వరకు కూడా ఫుడ్ వేసే పని లేకుండా ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పారు. సో మొత్తానికి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి రైడ్స్ అని చూద్దామని వచ్చాము. ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ లేరండి, ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ నుంచి అందరిని అలో చేసి ఉంటే బాగుండేది. ఇంకా చివరిలో వచ్చారు, లేదంటే లేడీసే బయటికి వెళ్ళిపోయారు. మేము మొత్తానికి వచ్చేసి ఇక్కడ కప్పన్ సాసర్ అయితే ఎక్కాము. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 150 rupees. అండ్ ఫుడ్ కూడా అంతే, ఏది తినాలన్నా కానీ ఎక్కువే ఉన్నాయి ప్రైసెస్ బయట కంటే. సో మొత్తానికి కావాల్సిన పనులన్నీ చూసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ మనం ఎగ్జిబిషన్లో ఉందనంగా తక్కువకి వచ్చేస్తాయేమో అనుకుంటాము, తక్కువకి ఏం రావు. డిఫరెంట్ ప్లేసెస్లోనే ఎక్స్ప్లోర్ చేయడానికి ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అక్కడ మేము చూస్తుంటూ వచ్చామన్నమాట. ఏంటి మనం ఏం కొనుక్కోవట్లేదు అని చూస్తూ ఉండి అందరిని చూస్తుంటే కనుక అందరూ పెద్ద పెద్ద కవర్లు వేసుకొని పోతున్నారు. వీళ్ళందరూ ఏం కొంటున్నారా అనిపించింది. అందరినీ గమనిస్తూ ఉంటే కనుక వాళ్ళు బెడ్షీట్స్ తీసుకున్నారు, ఏవో ఫ్లోర్ కార్పెట్స్ తీసుకుంటున్నారు. సో అట్లాగా కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా నుమాయిష్కి రావడం కోసమే వేరే వేరే ఊర్ల నుంచి నుమాయిష్కి రావాలని చెప్పేసి వచ్చి ఇక్కడ మొత్తం పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అలా ఉండుండొచ్చు. సో మొత్తం మీద నేను కూడా కొన్ని తీసుకున్నాలేండి, అదేంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. తేజాని మేము కలిసేలోపు తేజ కూడా ఫాస్ట్గా షాపింగ్ చేస్తాడు 1-2. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ రోజు జెంట్స్ని కూడా ఎలా చేస్తున్నారా లేదా అనేది ఒకటి కనుక్కోండి. సో ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అనేది నాకు కూడా తెలీదు. సో అదొకటి చూసుకోండి. అండ్ మంచిగా టైంపాస్ చేయడానికి రావచ్చు. అండ్ ప్రాపర్ రిక్వైర్మెంట్ ఉంది మాకు ఖచ్చితంగానే తీసుకోవాలి ఇవి అనుకుంటే తీసుకోవచ్చండి. సో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి టైంపాస్. సో వాళ్ళ బొమ్మలు బాగున్నాయి, వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇక చాలానే ఉన్నాయి. సో మొత్తానికి మా నుమాయిష్ ట్రిప్ అయితే ఇట్లా జరిగింది. ట్రిప్ అని అనుకోవాలి, ఇంకా సగం షాప్స్ అయితే చూడలేదు. ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మాకు టైం సరిపోలేదు. ఇంకా తేజ వచ్చాడు, ఇంకా అందరం కూడా సర్దుకొని వెళ్ళిపోతున్నాం. మేము అట్లా చూస్తూ ఉండగానే అన్ని లైట్లు ఆవేశారు. మొత్తానికి పొటాటో స్ప్రింగ్ అయితే తీసుకొని బయటకు వచ్చాము. రిటర్న్ వెళ్తూ ఉంటే గోకుల్ చాట్ కనపడింది. ఈ ప్లేస్ గురించి ఎవరికి ఏం చెప్పాల్సిన పనేం లేదు, ఎందుకంటే ఒకానొక టైంలో మోగిపోయిందనమాట గోకుల్ చాట్ అనేసి.
ఈ ప్లేస్ చూడగానే నేను ఒక రకమైన మ్యూజియంలో వస్తూ చూస్తూ వావ్ అనుకుంటామే అట్లా అనిపించింది. గోకుల్ చాట్ అంటే ఇదేనా? వావ్ అనుకున్నా. ఎందుకంటే ఈ ప్లేస్ గురించి వినడమే కానీ చూసిందేం లేదు. సో మొత్తానికి మా నుమాయిష్ వ్లాగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.